నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏ ఎస్ఐ ఎక్కడ పనిచేయాలో నిర్ణయించాల్సిందెవరు? ఏ కానిస్టేబుల్ ఏ స్టేషన్లో విధులు నిర్వహించాలో చెప్పాల్సిందెవరు? ఏ సిఐ ఎక్కడ పనిచేయాలో, ఏ పోలీస్ అధికారిని ఎక్కడ నియమించాలో తేల్చాల్సిందెవరు? మామూలుగా అయితే ఇదంతా పోలీస్ శాఖకు సంబంధించిన విషయం అన్న సమాధానం వస్తుంది. అయితే ఏపీలో మాత్రం అలా కాదు. అక్కడంతా రాజకీయ నాయకులదే రాజ్యం. వాళ్ళు కోరుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళ మండలాల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేయాలి. కానిస్టేబుల్ నుంచి సిఐల వరకు వాళ్ళు కోరిన వాళ్ళనే నియమించాలి. వద్దన్న వాళ్లను వెంటనే ఏదో ఒక సాకు చెప్పి అక్కడి నుంచి పంపించేయాలి. కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు పోలీస్ బాసులను తీవ్రంగా చికాకు పెడుతోంది. తాజాగా కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ తీసుకున్న నిర్ణయమే దీనికి పెద్ద ఉదాహరణ. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ, సిఐల వరకు ట్రాన్స్ఫర్ల విషయంలో వస్తున్న రాజకీయ ఒత్తిడులకు విసిగిపోయిన డిఐజీ ప్రవీణ్ ఏకంగా 3 ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. కర్నూలు రేంజ్ డిఐజీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అన్నమయ్య జిల్లాకు చెందిన సూపరింటెండెంట్ డిపిఓ మహేశ్వరి, నంద్యాల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ పరిమళ, కర్నూలు జిల్లాకు చెందిన ఎస్ఐ జయశేఖర్లకు కర్నూలు రేంజ్ డిఐజీ క్యాంప్ ఆఫీస్ నుంచి మెమోలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఏపీసీఎస్ రూల్ 24 ప్రకారం విధి నిర్వహణకు సంబంధించి పై అధికారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు తీసుకురాకూడదని, ఆ రూల్ని అతిక్రమించినందుకు మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పోలీస్ బాసుల్లా కాకుండా పార్టీ వ్యక్తుల్లా పనిచేశారు అంటూ 17 మంది ఉన్నతాధికారులను వీఆర్ఓలో పెట్టిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ ఇలా తమకు కావలసిన వాళ్ళను నియమించుకోవాలని చూస్తే ఇక పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఎలా పనిచేస్తుంది? నిజంగా పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి అనుకునే ప్రభుత్వానికి వాళ్ళ నియామకాల్లో జోక్యం అవసరమా? ఇదే పని గత ప్రభుత్వం చేసిందని విమర్శించి ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ అదే రిపీట్ చేస్తుంటే ఇక ప్రజలకు నమ్మకం ఎక్కడ కుదురుతుంది? ఒక డిఐజీ స్థాయి అధికారి రాజకీయ ఒత్తిళ్లకు విసిగిపోయి తమ ఉద్యోగులకు మెమోలు ఇచ్చే వరకు వచ్చిందంటే పోలీస్ శాఖలో కూటమి నేతల ప్రమేయం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఇది ఇప్పటికైనా ఆపకపోతే, ఈ అధికారి నిర్ణయాన్ని చూసైనా నాయకులు మారకపోతే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పూర్తిగా పొలిటికలైజ్ అయిపోతుంది అనటంలో సందేహమే లేదు. ఇక 2014 నుండి 2019 వరకు జరిగిన ఇలాంటి పొరపాట్ల వల్ల ఏ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చిందో ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే, శాంతి భద్రతల్ని గాడిలో పెట్టాలి అంటే పోలీస్ శాఖలో మితిమీరిన రాజకీయ జోక్యానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. లేదు అంటే దాని ప్రభావం రాబోయే రోజుల్లో పార్టీకి, ప్రభుత్వానికి తీరని నష్టం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. రాష్ట్రం రావణ కష్టం అవుతుంది అంటూ ఎన్నికలకు ముందు పదే విమర్శించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఐపీఎస్లను టార్గెట్ చేసిన బాబు ఇదంతా చూసి చూడనట్టు వదిలేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ అంటుంటే, మరోవైపు హోమ్ మినిస్టర్ నేను లాఠీ గన్ పట్టుకొని తిరగాలా అని వెటకారం చేస్తుంటే ఇక కంట్రోల్ చేసేదెవరు? ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇక్కడే చంద్రబాబు తన సీనియారిటీని చూపించాల్సిన అవసరం ఉంది. లేదు అంటే వ్యవస్థలు కేవలం అధికారంలో ఉన్నవారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయన్న తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉంది కదా. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.